న్యూ ఇయర్ కి ఇంకా మిగిలింది 10-12 రోజులు. ఈ వారం గడిచిందంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలైపోతాయి. కొందరైతే ఇప్పటి నుండే సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు. ఇదే అదనుగా డ్రగ్స్ ముఠాలు ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసాయి. మెట్రో సిటీస్ టార్గెట్ గా డ్రగ్స్ దందాలు మొదలు పెట్టేశారు. లేటెస్ట్ గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైలో డ్రగ్స్ కలకలం రేపాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై కన్నేశాయి డ్రగ్స్ ముఠాలు. మెట్రో సిటీస్ టార్గెట్ గా ఆల్రెడీ దందాలు కూడా మొదలు పెట్టేశారు పెడ్లర్స్. జనాన్ని మత్తులోకి దించి సొమ్ము చేసుకునేందుకు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సప్లై స్టార్ట్ చేసేశాయి ముఠాలు. లేటెస్ట్ గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ని సీజ్ చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం హైదరాబాద్ మీర్పేటలో 53 కేజీల మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ బెంగళూరు, చెన్నైలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ని సీజ్ చేశారు. బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్ మూలాలు ఢిల్లీ, ముంబైలో బయటపడగా చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరులో విదేశీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. డ్రగ్స్ ను విక్రయిస్తూ ఉండగా నైజీరియాకు చెందిన రోజ్ లైమ్ ని అరెస్ట్ చేశారు. అతడి నుండి 24 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుండి 12 కేజీల MDMA, 70 సిమ్ కార్డుల్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న విదేశీ మహిళ జూలియట్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. వీళ్ళిద్దరూ ఆహార పదార్థాల్లో డ్రగ్స్ ను దాచిపెట్టి తీసుకొస్తున్నట్టు గుర్తించారు. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్స్ స్థానికులే టార్గెట్ గా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ను ముంబై, ఢిల్లీ నుండి తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరైన రోజ్ లైమ్ వీసా గడువు ముగిసిన 5 ఏళ్లుగా బెంగళూరులో అక్రమంగా ఉంటున్నట్టుగా తేలింది. ఇక బెంగళూరు KR పురంలోని ఒక దుకాణంలో పనిచేస్తూ ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారు వీళ్ళిద్దరు. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఒకే రోజు పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయి పట్టుబడ్డాయి. ఓ విదేశీ మహిళ నుండి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు. 14 కోట్ల రూపాయల విలువైన సుమారు 1.5 కేజీల డ్రగ్స్ ని సీజ్ చేశారు. కెన్యా మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. 2 రోజుల క్రితమే హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మీర్పేటలో ముగ్గురు అరెస్ట్ చేసి 53 కేజీల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీసులు.